ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఒకసారి యేసుక్రీస్తు భోజన పంక్తిలో కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఉన్నపాటున లేచి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఒక తువాలు తీసుకొని ఆ తువాలుతో నడుము కట్టుకొని ఆయన వెళ్ళి తన శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. ఆ శిష్యుల పాదాలు కడిగి ఆ తువాలుతో వాళ్ళ పాదాలు తుడిచి, నేను మీకు చేసినట్లుగానే మీరు ఒకరికి ఒకరు అలాగ చేసుకోండి, ఆధిక్యతలు ఆశించొద్దు, ఆధిపత్యాలు ఆశించొద్దు, అధిష్టానాన్ని కోరుకోవద్దు, ఘనతను కోరుకోవద్దు. మీరు నేను ఎలా చేస్తున్నానో అలాగ చేయండి, సమాధానంగా ఉంటుంది, సఖ్యంగా ఉంటుంది అని నేర్పించాడు. అప్పుడు పెద్దవాడైన పేతురు నివారించాడు. నువ్వు బోధకుడు అయ్యుండి ఇలా చేయడం ఏంటండి, ఇది ఎన్నటికీ జరగకుండా ఉండునుగాక అని ఆయన నివారించాడు. ఒక ధోరణిలో పేతురు యొక్క భావన అది వాస్తవమే, సత్యమే అయినప్పటికీ దేవుని హృదయంలో భావన వేరు. ఆయన తన శిష్యుల పాదాలు కడగాలని కాదు కడిగింది, వాళ్ళు నేర్చుకోవాలని ఆయన చేశాడు. నేర్చుకోవాలని చేసినప్పుడు దాన్ని నేర్చుకోవాలి, కానీ త్రోసివేయకూడదు. అప్పుడు మర్యాదలకు పోకూడదు, అప్పుడు ఘనతలకు వెళ్ళకూడదు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చక్కటి మాట చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం. పేతురు నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చాలు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు ఉండదు అంటే, దేవుని యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క భావన, ఆశ, కాంక్ష ఏంటంటే, మనము పాలొందిన వారము కావాలి, పాలు పంపులు కలిగిన వారం కావాలి. ఏదో నేను ఆయన శిష్యుడను అని చెప్పుకోవడం కాదు, నేను విశ్వాసిని అని చెప్పుకోవడం కాదు, నేను హోసన్నా అని చెప్పుకోవడం కాదు, నేను ఒక సేవకుడిని అని చెప్పుకోవడం కాదు. పైన ఉన్న అనుభవాలు కాదు, మనం లోతుకు వెళ్ళాలి. దేనిలోనైనా మనం పాలు పంపులు కలిగిన వారమే ఉండాలి. కొంతమంది ఎన్నటికీ దూరానే నిలిచి పైన తిరుగాడుతూ పేరు పెట్టుకుంటారు. నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడిని, నేను సేవకుడిని అని చెప్పుకుంటారు. కానీ ఆ సేవకునికి ఉండవలసిన గుణలక్షణాలలో వాళ్ళు పాలు పంపులు ఉండదు. విశ్వాసికి కావలసిన అనుభవాలలో వాళ్ళు పాలు పంపులు పొందరు. క్రైస్తవునికి ఉండవలసిన గుణలక్షణాలలో ఏ ఒక్కటి వారిలో కనిపించదు. మన ఎడల ప్రభు ఆశించింది అలా కాదు. పేతురు అన్నాడు, నువ్వెన్నటికీ అలాగ చేయకూడదయా, నువ్వు బోధకుడు అయి ఉండి అలా చేయడం ఏంటి, నువ్వు మాకంటే గొప్పవాడు అయి ఉండి నీవు అలా చేస్తే మేము ఎలా ఊరుకుంటామేంటి అలా అంటే, ప్రభు అన్నాడు, నీ ఎడల నేను సంకల్పించింది ఇలాంటి భక్తి కాదు, మర్యాదలు, అర్థమవుతుందా, ఇంకా చెప్పాలంటే ఆచారాలు, ఈ ఘనతలు, ఇవి కాదు నేను నీ దగ్గర ఆశించింది. నేను ఆశించింది ఏంటంటే, నీవు నా అనే ప్రతిదానిలో నువ్వు పాలొందిన వాడవు కావాలి, పాలు పొందిన వాడవు కావాలి. అంటే మన ఎడల కూడా ఆయన ఆశించింది ఏంటంటే, మనం పై భక్తి కాకుండా ప్రతిదానిలో మనం పాలు పొంది
ఆ పాలు పొందిన దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చవి చూడాలి, మనం అనుభవించాలి. అక్కడ కొంతమంది పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఆ పరిచర్య చేసే వాళ్ళని చూసి మనం దూరాన నిలిచి వెళ్ళిపోవడం కాదు, మనము వెళ్ళి ఆ పరిచర్యలో పాలు పొందాలి. అక్కడ గొప్ప కార్యం, ఒక సత్క్రియ, మంచి కార్యం చేస్తున్నారు, పేదలైన వాళ్ళకి కాస్త భోజనం పెడుతున్నారు, మనం చూసి ఊరుకునడం కాదు, అలాంటి కార్యక్రమాలలో మనం కూడా పాలు పొందాలి. ఇక్కడ ఒక దైవ కార్యం జరుగుతుంది, ఆ దైవ కార్యాన్ని చూసినప్పుడు మెచ్చుకోవడం, మార్కులు వేయడం ఇవి కాదు మనం చేయాల్సింది. దాంట్లో మనం కూడా పాలు పొందాలి. దాంట్లో నా వంతు ఏంటి, దాంట్లో నా భాగం ఏంటి, దాంట్లో నేనేం చేయగలను, అలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలతో మనము కూడా ఆ పాలొందినప్పుడు అందులో కలిగే ఆశీర్వాదానికి, అందులో కలిగే దీవెనకు మనం పాత్రలమవుతాం. కొంతమంది అనవసరమైన దాంట్లో పాలొందుతారు, అనవసరమైన దాంట్లో షేర్ చేసుకుంటారు. శ్రేష్టమైన వాటిల్లో వాళ్ళు పాలు పంపులు పొందరండి. ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే వాటిల్లో వాళ్ళు కలవరు. అనవసరమైన వాటిని నెత్తి మీద పెట్టుకుని, మీకు ఎందుకు ఒక చిన్న మాట చెప్తా. ఒక భిక్షగాడు ఒక ఇంటి ముందుకు వచ్చి, అమ్మా అమ్మా ఆకలిగా ఉందమ్మా అంటూనే కళ్ళు తిరిగి పడిపోయాడట. పాపం మా ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆ తల్లి చూసింది, అయ్యో పాపం భోంచేసి ఎంతకాలం అయిందో, ఎన్ని రోజులు అయిందో, కళ్ళు తిరిగి పడిపోయాడు, ఏం చేయాలి, ఇంట్లో కూడా ఏం లేదే, ఏం చేద్దామని. అంతలో ఆ 5వ ఇంట్లోనో 6వ ఇంట్లోనో వీళ్ళ బంధువులు ఉన్నారు. ఆమె ఏం చేసింది, పరుగున అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడిగింది, మీ ఇంట్లో కొంచెం ఏదన్నా అన్నం మిగిలింది ఉందా, రాత్రిది మా ఇంటికి ఎవడో ఒక భిక్షగాడు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు, కొంచెం అన్నం ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఉందండి అని చెప్పారు. అంత అన్నం గిన్నెలో వేసుకొని, అంతలో ఆ అన్నంలో కొంచెం మజ్జిగ వేసుకొని ఆ అన్నం కలిపి పెడదాం ఆ భిక్షగాడికి, ఆడికి స్పృహ వస్తుందని ఆమె ఆ గిన్నెలో అన్నం వేసుకొని మజ్జిగ పోసుకొని అలా చేత్తో పట్టుకొని పరిగెత్తుతూ ఉందంట. పరిగెత్తుతూ ఉంటే అదే సమయానికి ఏం జరిగింది, ఒక గ్రద్ద ఒక పామును చంపి, పామును చంపి ఆ పాము నోటితో పట్టుకొని వెళ్తూ ఉంది. ఆ పాము ప్రాణం విడిచేస్తూ తన నోట్లో ఉన్న విషపు చుక్కల్ని అలా వదిలేసింది. ఆ విషపు చుక్కలు తిన్నగా వచ్చి ఈమె అన్నం గిన్నెలో పట్టుకుని పరిగెత్తుతూ ఉందా, ఆ గిన్నెలో పడ్డాయి. కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లాగా ఉంటాయి, అన్ని సమకూరు జరుగుతాయి. మీరు నన్ను అడగచ్చు, ఆ గద్ద ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యింది, ఈమె ఎన్ని గంటలకు ఇవన్నీ అడగద్దు, నమ్మండి వినండి అంతే. ఇక ఆ పల్లెంలో ఆ విషపు చుక్కలు పడగానే ఆమెకేం తెలుసు, పాపం హడావుడిగా వచ్చింది, ఆ గిన్నెలో ఉన్న అన్నం కలిపింది, ఆ భిక్షగాడికి తాగించింది, ఆడు తాగాడు, 5 నిమిషాల కల్లా నొరగక్కి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పరలోకంలో జడ్జిమెంట్, ఈ నేరం ఎవడి మీద మోపుతాము, వినాలి మీరంతా, ఈ నేరం ఎవడి మీద మోపుతాం, ఎవడిది శిక్ష ఎవడి మీద వేయాలి. ఇప్పుడు తల గోక్కుంటున్నారు, దేవుడేమో కూర్చొని ఉన్నాడు, 24 పెద్దల మధ్య 24 మంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు చెప్తుంటే దేవుడు అన్నాడే అది కాదు, ఎవడి మీద వేద్దాం. సరే, ఆ అన్నం కలిపి పెట్టిందే ఆమె మీద వేద్దామా ఈ శిక్ష అంటే, ఎందుకు వేద్దాం, తప్పు కదా. పాపం ఆమె ఏం చేసింది, ఆమెను బతికించాలని ప్రయత్నం చేసిందే కానీ చంపాలని కాదు కదా, ఆమె మీద వేసేదానికి లేదు. సరే, ఆ గద్ద మీద వేద్దామా, ఏమి వేద్దాం, తప్పు కదా. తన ఆహారం కొరకు అది పాకులాడుతూ ఆ పామును పట్టుకెళ్తుంది, గద్ద మీద ఎలా వేస్తాం. సరే, ఆ పాము మీద వేద్దామా ఈ శిక్షని, ఎలా వేద్దాం, ప్రాణం వదిలేస్తూ తన నోట్లో ఉన్న విషయాన్ని వదిలేసింది, దానికి తెలుసా తిన్నగా వెళ్ళి పళ్ళెంలో పడుతుందని. అంతలో ఒకడు పానగలో పుడగలాగా లేచి పరలోకంలో అన్నాడట, ఏమండే ఆమె అన్నం గిన్నెలో పెట్టుకొని వచ్చేటప్పుడు
దానికి మూత పెట్టుకుని వచ్చేది తెలియదు ఆమెకే అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, ఈ శిక్ష అంతా తీసుకుని వచ్చి వీడి మీద ఏంట్రా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన బతికించాలని పాకులాడ ఆమెకు మూత ఉందా, గరుటుందా, స్పూన్ ఉందా, ఇవన్నీ చూస్తుందా? ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అనవసరంగా వీడు ఎంటర్ అయ్యాడు. దేవుడు అన్నాడట, ఈ శిక్ష మొత్తం ఎవడికి అవసరం లేదు వీడి మీద, ఎందుకంటే అనవసరంగా కదా. నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ మాటలన్నీ, కొంతమంది అనవసరమైన దాంట్లో పాలు పంపులు పొందుతుంటారు. వాళ్ళది గాని దాన్ని నెత్తి మీద పెట్టుకొని కంపంతా పెట్టుకొని ఊరేగుతుంటారు. ఆయన నిన్ను పాలు పంపులు కలిగిన వాడవై ఉండాలి అనుకున్నది ఏ విషయంలో? వీధిని పోయే జగడమంతా ఇంటి దాకా తీసుకొచ్చుకోకూడదు, లోకంలో కనబడే కంపంత భుజాల మీద వేసుకోకూడదు, లోకంలో కనబడే అన్ని విషయాలు నావేనని విర్రవీగిపోకూడదు, అనవసరంగా కనెక్ట్ అయిపోకూడదు. మనది ఏది మనది కానిది ఏది, మనది అవసరమైంది ఏంటి అనే వివేకం మనకు ఉండాలి. ఆ శ్రేష్టమైన వాటిల్లో మనం పాలు పంపులు కలిగిన వారమై ఉండాలి. అది మనకు ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. అంతేగాని వాళ్ళ ఇంట్లోది, వీళ్ళ ఇంట్లోది, వీళ్ళది, వాళ్ళది, వీళ్ళ కంపు, వాళ్ళ కంపు అన్నీ మనం గనక నెత్తి మీద వేసుకుంటే మనం చేయని దానికి శిక్షను అనుభవించవలసి వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? మరి మనం ఏ ఏ విషయాలలో పాలు పంపులు కలిగిన వారమై ఉండాలి అని అంటే, వాక్యంలో ఒక 2-3 విషయాలు నేను మీకు చూపించి ముగిస్తాను. చూడండి, హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు 3వ అధ్యాయం 1వ వాక్యంలో చక్కటి మాట రాశాడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన, ఇందులో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చదువమ్మా. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలండి. ఇక్కడ మనం గమనించినప్పుడు పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలొందిన వారం కావాలట. స్తోత్రం చెప్పండి అందరూ చెప్పండి. అనవసరమైన వాటిల్లో కాదు, అల్పమైన వాటిల్లో కాదు, క్షణికమైన వాటిల్లో కాదు, ఆచార సంబంధమైన వాటిల్లో కాదు. మనం పాలు పంపులు కలిగి ఉండవలసింది పరలోక సంబంధమైన పిలుపులో. అంటే అర్థం ఏంటంటే, ఈ పరలోక రాజ్యమునకు, దైవ రాజ్యమునకు అందరికీ ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఇక్కడ కులమని, గోత్రమని, హంగులు రంగులని, స్త్రీ పురుషుడని, పేద ధనికని వర్గభేదం ఏమీ లేదండి. దేవుని రాజ్యానికి ఒక తెగ వాళ్ళకు మాత్రమే పిలుపు అని లేదండి, లేదు. దేవుని సేవ చేయడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఒక యాజకత్వానికి ఆంక్షలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యానికి ఆంక్షలేమి లేవు. అయితే ఇది సర్వలోకానికి ఇవ్వబడిన ఒక హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపు మనకు చేరినప్పుడు ఈ ఉన్నతమైన పిలుపులో మనము పాలు పొందిన వారము కావాలట. అంటే ఈ పిలుపులో మనం చేరిన వారం కావాలట. ఈ లోకానికి ఇవ్వబడిన ఒక పరిశుద్ధమైన ఆ పిలుపుని గ్రహించి, ఆ పిలుపు యొక్క రహస్యాన్ని, ఆ పిలుపు యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని గ్రహించి, మన కొరకు ఆయన అనుగ్రహించిన ఆ నిత్య స్వాస్థ్యమునకు మనం కదలి వెళ్ళాలి. కొంతమంది ఆ పిలుపులో పాలొందని వాళ్ళు, ఒకవేళ వాళ్ళు దేవుని మందిరంలోనే ఉండవచ్చు, ఇదిగో ఈ మాటలు వింటూనే ఉండవచ్చు. అదేంటండి పాస్టర్ గారండి, మేము చర్చికి వస్తున్నాం కదా, మరి చర్చికి వస్తే పరలోకానికి రామా అని అంటారేమో. పొరపాటును రారు. నిజం, నేను చెప్పే మాట. చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకానికి రారు. అదేంటండి పాస్టర్ గారు, మేము కానుకలు ఇస్తున్నాం కదా, కానుకలు ఇచ్చినంత మాత్రాన పరలోకానికి రారు. ఏమంటే పాస్టర్ గారండి, మేము ప్రార్థన కూడికలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కదా, మేము మరి పేద ప్రజలను ఆదుకుంటున్నాం కదా, ఇవన్నీ చేసినంత వలన మాత్రమే
పరలోక రాజ్యానికి రారు. మరి పరలోక రాజ్యానికి చేరాలి, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి, ఆయన సింహాసనాన్ని మనం చూడాలి, ఆయన ఎదుట మనం నిలవాలి. దీనికి మనకు కావలసిన అర్హత ఏంటంటే ఆయన పిలిచిన పిలుపులో మనము పాలొందిన వారం కావాలి. ఆయన పిలిచిన పిలుపు అంటే అర్థం ఏంటంటే, ఆ పిలుపు అనే మాట, నేను చెప్పే మాట మీరు గ్రహిస్తే కానీ అర్థం కాదు. పిలుపు అనే మాట ప్రత్యేకించబడింది, అర్థమవుతుందండి? ఈ పిలుపులో ప్రత్యేకత దాచబడి ఉంది. మరలా చెప్తున్నాను, పిలుపులో ప్రత్యేకత దాచబడి ఉంది అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడమే పిలువబడడం. ఇప్పుడు చూడండి, మీరంతా ఇలా కూర్చొని ఉన్నారు, చాలామంది కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మీలో నేను ఒక అతన్ని బ్రదర్ ఇలా రండి అని పిలిచాను అనుకోండి, ఆ పిలవడంలో దాచబడి ఉన్న ఆంతర్యం ఏంటంటే అంతమందిలో నుంచి అతనిని నేను ప్రత్యేకించడం. అంటే ప్రత్యేకించబడకుండా పిలుపు లేదు. మీకు అర్థమైందా? ఈ పిలుపులో అంతరంగికంగా ఉన్న అనుభవం ఏంటంటే మనం ప్రత్యేకించబడాలి. దేంట్లో నుంచి ప్రత్యేకించబడాలి అనంటే లోక సంబంధమైన ప్రతి విషయంలో నుంచి మనం ప్రత్యేకించబడితేనే మనం పరలోక సంబంధమైన వారం అవుతాము, పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన వారం అవుతామండి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలంటే ఎక్కడి నుంచైనా ఆశీర్వదిస్తాడు, మనం ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు. అరణ్యములోనున్నా ఆశీర్వదిస్తాడు, ఎడారిలో ఉన్న ఆశీర్వదిస్తాడు, పాళెములో ఉన్న ఆశీర్వదిస్తాడు, పొలములో ఉన్న ఆశీర్వదిస్తాడు, ఇంట్లో ఉన్న ఆశీర్వదిస్తాడు, వీధిలో ఉన్న ఆశీర్వదిస్తాడు. ఇది వేరే కాన్సెప్ట్. అయితే ఆశీర్వదించుటకు ప్రభు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఒక ప్రత్యేకించబడిన వానికి కలిగే ఆశీర్వాదం. నేను మరలా చెప్పిన మాటని, ఆయన ఆశీర్వదించాలంటే నీవు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు. కాకపోతే ఆశీర్వదించడానికి నిన్ను పిలిచాడు అని అంటే అర్థం ఏంటంటే ఆ ప్రజల మధ్యలో నుంచి, ఆ లోక సంబంధమైన కార్యక్రమాలలో నుంచి ఆయన నిన్ను ఏర్పరచబడాలని, నీవు ప్రత్యేకించబడాలని కోరుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించవచ్చు, తప్పేం లేదు, ఆటంకం ఏమీ లేదు. అబ్రహాముని గొప్ప జనముగా చేస్తానన్నాడు కదా, ఆయన దీవించవచ్చు. కానీ అబ్రహామును పిలిచాడట. ఎందుకు పిలిచాడు అనంటే నీవు ఆ ప్రజల మధ్యలో నుంచి, ఆ సాంప్రదాయాలలో నుంచి, నీ కుటుంబపు కార్యకలాపాలలో నుంచి నీవు ప్రత్యేకించబడాలి. చూడండి, ఒక విశ్వాస పిలుపు ఎంత నిగూఢంగా ఉంటుందో చూడండి. ఒక విశ్వాస పిలుపు ఇది. అబ్రహాము ఒక విశ్వాసి. ఈ విశ్వాసి యొక్క పిలుపు ఎలాగ ఉంది అని అంటే అతనిని ప్రభు ప్రత్యేకించాడు. ఆ ప్రత్యేకించబడే ఆ ఉన్నతమైన పిలుపులో అబ్రహాము పాలు పొందాడంట. అందుకే అబ్రహాము అన్ని విషయములలో వర్ధిల్లెను అని వ్రాయబడి ఉందండి. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, మనలో ఈ ప్రత్యేకత కనిపించాలి. అప్పుడే నీవు పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన వాడవు. అవునండి, మన పితరులని కొందరిని చూడండి. అబ్రహాముని దేవుడు పిలిచాడు, మోషేని దేవుడు పిలిచాడు, అహరోనుని దేవుడు పిలిచాడు, ఇర్మియాని దేవుడు పిలిచాడు. ఇంకా లేఖనాల్లో మనం కొంతమందిని యోవేలుని ప్రభు పిలిచాడు. మన పితరుల్ని ఆయన పిలిచినప్పుడు వాళ్ళు ఆయన పిలిచిన ఆ పిలుపుకి వెనుక మనం చూస్తే వాళ్ళకున్నదంతా విడిచిపెట్టి వచ్చారండి. ఆ పిలుపులో ఉన్న రహస్యమే అది. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని ఆ అల్పకాల పాపభోగాన్ని విడిచాడు. అహరోనుని దేవుడు పిలిచాడు, విడిచాడు. విడిచాడు? తమకు కలిగిన వాటిని విడిచాడు. ఇర్మియాని పిలిచాడు, విడిచాడు. యోవేలుని పిలిచాడు, ఆయన విడిచాడు. అంటే పిలువబడిన వ్యక్తి తనకున్న వాటిని విడవగలగాలి. నేనొక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను,
ప్రభు పలుమార్లు ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పరలోక సంబంధమైన పిలుపుని ఆయన నీకు వినిపిస్తున్నాడు. కానీ ఈరోజు ఇంకా నీవు ఎందుకు విడవలేక, ఆ పిలుపులో చేరలేక, ఇంకా సందిగ్ధాల మధ్య నిలిచి ఆశీర్వాదాన్ని పొందుకోలేకుండా ఉన్నట్టు? చాలామంది అవివేకంగా ఏమంటారంటే, దేవుడు నన్ను పిలిస్తే నేను వెళ్తానండి. నిన్ను పిలిస్తే కాదు, నిన్ను పిలిచే ఉన్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభువుకు మహిమ కలుగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలిస్తే, ఆ మధ్య ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఆమె చెప్తుంది, అన్న ప్రభు నాతో మాట్లాడాలని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానన్న అట్లా అని. నేను అన్నాను, ఏ విషయం అమ్మా అన్నాను. ఆమె అంటుంది, నేను ప్రభు స్వరం, అదే ప్రభు మాట వినాలని, ఆయన నాతో ఏం చెప్తున్నాడో అది వినాలని ఆశతో ఉన్నానన్న. అప్పుడు నేను చెప్పాను, ఆయన మాట్లాడిన మాటల్ని వినకుండా ఇంకా మాట్లాడాలి అని అనను నీకు ఎంతవరకు సబబు అని అడిగాను. ఆయన మాట్లాడిన మాటల్ని వినకుండా, ఆయన చెప్పిన బోధని అంగీకరించకుండా ఆయన మాట్లాడాలి అని అన్నాడు ఏంటమ్మా? ఇదిగో ఈ లేఖనాలలో వ్రాయబడిన ప్రతి మాట ఎవరి కొరకిది? ఈ లేఖనంలో ముద్రించబడిన ప్రతి మాట ఎవరి స్వరం అది? ఈ లేఖనాలలో వ్రాయబడిన ప్రతి ఆజ్ఞ, ప్రతి ఉపదేశం ఎవరి కొరకు? నీతో మాట్లాడిన మాటలు కావా ఇవి? మరి నీకు అనుగ్రహించిన ఈ మాటల్ని ప్రక్కన పెట్టి, ఆయన అనుగ్రహించిన సందేశాన్ని వినకుండా, ఆయన అనుగ్రహించిన ఉపదేశానికి శిరస్సు వంచకుండా ఇంకా ఆయన నీతో మాట్లాడాలి అని అనుకోవడం అవివేకం కాదా? నా ప్రియ సహోదరులారా, ఒక ఉన్నతమైన పరలోక సంబంధమైన పిలుపు మనకు ఆయన అనుగ్రహించాడు. ఒకవేళ ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నా, లేక లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్నా, నీవు ఆ పిలుపులో పోలంది నీకు కలిగిన లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన వాటిల్ని త్యజించి విడిచిపెట్టి ఆ పిలుపులో పాలొందిన వాడివే అయితే, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఆనాడు అబ్రహామును దర్శించింది, ఈనాడు నిన్ను కూడా ఆ దర్శనం, ఆ యొక్క ఆశీర్వాదము యొక్క దర్శనం కలుగుతుంది. నీవు ప్రభు కొరకై ప్రకాశించే ఒక పాత్రగా నిలిచి ఉండగలుగుతావనే విషయాన్ని మర్చిపోకూడదండి. కాలాన్ని దాటవేసుకుంటూ, సమయాన్ని దాటవేసుకుంటూ, ఇంకా నాకు వయసు ఉంది, నాకు ఇంకా సమయం ఉంది, నాకు ఇంకా కార్యకలాపాలు ఉన్నాయి, ఇంకా సమయం నాకు కావాలి అన్నట్లుగా కాలాన్ని దాటవేసుకుంటూ వెళితే, ఏ కాలం నిన్ను కాటి వేస్తుందో, ఏ కాలం నిన్ను కాటికి కాళ్ళు చాపేటట్లు చేస్తుందో, ఏ కాలం నిన్ను కఠోరంగా శిక్షిస్తుందో ఎవరికి తెలియదు. అందుచేత ఈ మాటల్లో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన పరలోక సంబంధమైన పిలుపులో ఏమవ్వాలంటండి? మీరు పాలొందిన వారై మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యముంచవలెనని. మీ గురి ఆయనగా మారాలి, మీ యొక్క తీరం ఆయనై ఉండాలి, మీ గమ్యం ఆయనై ఉండాలి. మీరు ఒప్పుకొనిన దానికి మీరు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మీద లక్ష్యముంచాలని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఈరోజు ఈ వాక్యం ఎదుట నేను ఎవరిని, మీరెవరు అనేది మీరు ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. నా ప్రియులారా, మరి ఈ పిలుపులో నీవు పాల్గొందాలని మరొక్కసారి ప్రభు ఈ రోజున నిన్ను హెచ్చరిస్తున్న సంగతి వాస్తవం. ఇక రెండవ అనుభవానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అదేంటంటే, పరిశుద్ధుడైన పేతురు రెండవ పత్రికలో చక్కటి మాట రాశాడు. మొదటి అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ యొక్క గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆహా, దురాశను అనుసరించుట వలన, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, లోకమందున్న ఈ భ్రష్టత్వాన్ని, ఈ వాగ్దానముల మూలముగా
మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. చాలండి. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. తలల పైకి నన్ను చూడండి. మనందరికీ అనేక వాగ్దానాలు ఉన్నాయండి. ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయా లేవా? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పండి. నేను సమాధానం చెప్పమన్నాను కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెబుతున్నారు. ఒక ఆయనేమో 700 వాగ్దానాలు ఉన్నాయి అని అన్నాడు. మరొక ఆయనేమో 365 వాగ్దానాలు ఉన్నాయి అని అన్నాడు. మరొక ఆయనేమో లేదండి 400 వాగ్దానాలు ఉన్నాయి అని అన్నాడు. వీళ్ళందరి మాటలు పక్కన పెట్టి వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యంలో ఏముందంటే మనకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. అనేకములు. ఒకటి 450, 400, 365, 700. ఆయనకు ప్రత్యక్షమైనవి 300, ఈయనకి ప్రత్యక్షమైనవి 365, ఆయనకు ప్రత్యక్షమైనవి 700. కానీ వాక్యం ఏమంటుందంటే అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ వాగ్దానములన్నీ ఎందుకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇద్దరు పోట్లాడుకుంటే ఈమె ఇంట్లోకి వెళ్ళి ఈమె ప్రార్థన చేస్తుంది. ఏమని? ప్రభువా అయినా నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు కదా ప్రభువా అని ఈ తల్లి ప్రార్థన చేస్తుంది. ఈ తల్లి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని? ప్రభువా నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు కదా ప్రభువా అని ఈ తల్లి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఎవరికి వీళ్ళిద్దరిలో ఆ వాగ్దానం? ఈమెకి ఆమె శత్రువు, ఆమెకి ఈమె శత్రువు. ఇప్పుడు ఈమె చేసే ప్రార్థన ఏంటి? నాకు విరోధముగా రూపించబడిన ఆ వ్యక్తి వర్ధిల్లకూడదు. అదే కదా ప్రార్థన, దానికి డైరెక్ట్ స్పీచ్ అదే కదా. ఇప్పుడు ఈ ప్రార్థన ఏంటి? నాకు విరోధంగా లేచిన ఆ వ్యక్తి వర్ధిల్లకూడదు, నశించిపోవాలి, క్షీణించిపోవాలి, మట్టయిపోవాలి, ఆ వ్యక్తి వర్ధిల్లుతుంటే నేను చూడలేను అని ఈ ప్రార్థన. అదే ప్రార్థన ఆమె ప్రార్థన. అసలు వాక్యం అంటుంది ఈ వాగ్దానం వీళ్ళిద్దరికీ కాదు. నేను చెప్పేది నిజం, వాక్యం చెప్తున్న సత్యం ఇది. మరి ఇద్దరికీ కాకపోతే ఎవరికయా అని అంటే ఇదిగో ఈ వాక్యం ఏమంటుందో తెలుసా? ఈ వాగ్దానముల వలన ఈ లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు ఈ వాగ్దానం. అంటే ఎవరైతే ఆ దైవ స్వభావములో పాలు పంపులు కలిగిన వారై ఉంటారో, మీకు అర్థమవుతుందని చెప్పామాట. దైవ స్వభావములో పాలొందిన వాళ్ళై ఈ లోకముందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఆ దైవ స్వభావాన్ని కలిగి ఉంటారో వారికి ఈ వాగ్దానం. ఇప్పుడు మీకు క్లారిటీ కొరకు చెప్తాను. వాళ్ళిద్దరికి పోట్లాట్లు జరిగాయి కదా. ఈమె నోరేసుకొని పడింది. ఇంకా కొంతమంది నోరు తెరిస్తే బంగాళాఖాతమే. ఇంకా దానికి అవధులుండవు, చిన్న పెద్ద ఉండదు, గురువు దైవం ఉండదు. వాళ్ళ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారు. ఇక ఆమె అలాగ చలరేగిపోతుంటే ఈమె ఇదిగో ఇటువైపు ఉన్న ఆమె వాటిలన్నిటిని ఓడ్చుకొని సహించి భరించి ఈ భ్రష్టత్వం, లోకమందున్న ఈ భ్రష్టత్వంలో మనం పాలు పొందకూడదు. నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుడిని, నేను ఎవరికి కీడు చేయకూడదు, కృపాసహితంగా నా మాటలు ఉండాలి, నేను ఆశీర్వాదానికి కారకుడుగా, ఆశీర్వాదానికి వారసుడుగా పిలువబడ్డానే కానీ ఈ భ్రష్టత్వానికి నేను వారసుడిని కాను అని దైవ స్వభావాన్ని ప్రత్యక్షపరిచి, అర్థమవుతుందా? అబద్ధముగా చెడ్డ మాటలల్లా నిందించి హింసించి దూషించి మిమ్మల్ని అలాగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటల్ని భరించి సహించి దైవ ప్రత్యక్షతను గనక ఈవిడ ప్రత్యక్షపరిస్తే వాక్యం ఏమంటుందంటే ఇదిగో నీకు విరోధముగా రూపించబడిన,
నీకు ఎలా విరోధంగా రూపించబడి ఈ భ్రష్టత్వం ద్వారా, ఈ లోక సంబంధమైన అతితేంద్రియము వలన, ఈ లోక సంబంధంగా నీకు ఎదురైన ఈ పోరాటంలో నీకు విరోధముగా రూపించబడినది ఏది వర్ధిల్లదు. ఆమేన్. అంటే మనము ఆ దైవ స్వభావములో పాలు పంపులు కలగాలి. మనకు ఆ దేవుని స్వభావం ఎలా ఉంటుంది? దైవ స్వభావములో మనం ఎలా పాలు పంపులు కలగాలి అని అంటే, మనం క్రైస్తవునిగా కొనసాగినంత మాత్రాన కాదు, లేకపోతే మనం సంఘంలో ఒక పెద్ద పీట మీద నిలిచినంత మాత్రాన కాదు, ఆ దైవ స్వభావం. అందుకే వాక్యంలో మనం చదువుతామండి, ఆయన నరునిని కలుగు చేసేటప్పుడట ఆయన మన సారూప్యమందు మన పోలిక చొప్పున. సారూప్యం వేరు, పోలిక వేరండి. ఇవి రెండు వేరు వేరండి. సారూప్యం అంటే షేప్, అవుటర్ షేప్. పోలిక అనంటే ఇంటర్నల్గా కలిగే స్వాభావికమైన గుణగణాల అనుసరణ. నేను మరలా రిపీట్ చేస్తున్నాను, ఈ మాట వినాలి మీరు. సారూప్యం అంటే పోలిక, అంటే స్వరూపం, అవుటర్ షేప్. ఇప్పుడు మన దేవునికి ఎలాంటి రూపం ఉంది అంటే నేను కరెక్ట్గా చెప్పేస్తాను. నీ దేవుడు ఎలాగున్నాడయ్యా నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే, నేను ఎట్లా ఉన్నానో నా దేవుడు కూడా అట్లాగే ఉంటాడని నేను చెప్తా. ఏంటి ఇంత నెక్కచ్చిగా చెప్తున్నారేంటి మీరు, చూసారా అని అంటే, ఒకటి నాకున్న ఆధారం, నేను ఆయన సారూప్యం, ఆయన సారూప్యం. నేను, నాకు ఒక తల ఉంది, నా దేవునికి కూడా ఒకే తల ఉంటుంది. నాకు 2 చేతులు ఉన్నాయి, నా దేవునికి కూడా 2 చేతులే ఉంటాయి. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నా దేవునికి కూడా 2 కాళ్ళే ఉంటాయి. ఆయనకి 10 తలకాయలు ఏమి ఉండవు, ఇటొక 6 ఇటొక 6. నీకు అర్థమైందా? నా దేవునికి నాలాగానే 2 చేతులే ఉంటాయి. ఆయనకి ఇటువైపు ఒక 6 చేతులు, ఇటువైపు ఒక 6 చేతులు, ఒక చేతిలో కొడవలి, ఒక చేతిలో గండ్రగొట్టలి, ఒక చేతిలో బాణం, ఈ చేతిలో కత్తులు, ఈ చేతిలో బాణాలు, ఈ చేతిలో బాంబులు, అట్లా ఏముండవు. ఎందుకంటే నా దేవుని స్వరూపం నేను ఎలా ఉన్నానో నా దేవుడు అలాగే ఉంటాడు. నా దేవుడు ఎలాగ ఉన్నాడో నేను కూడా అలాగే ఉన్నాను. స్తోత్రం. అయితే పోలిక ఉందే, ఈ పోలిక అనేది అంతరంగిక స్వభావాన్ని చూపిస్తుందండి. ఒకడు కఠినంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, కరుణ లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, వాడిని చూసిన వాళ్ళు ఏమంటారంటే, వీడికి అంతా వాళ్ళ నాన్న పోలికలు పడ్డాయి వీడికి అంటారండి. స్వభావం అన్నప్పుడు నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యొక్క అంటే మన దేవుని యొక్క సారూప్యములో, ఆయన పోలికలో మనము పాలు పొందాలి అని అంటే, ఆయనకు కలిగిన ఆ గుణగణాలలో మనం పాలు పంపులు కలిగిన వారమై ఉండాలంటే అండి. స్తోత్రం. ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన స్వభావము కరుణతో కూడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనికరించువారు ధన్యులు, వాళ్ళు కనికరింపబడతారట. ఇది దైవ స్వభావం, ఇది దేవుని పోలిక. ఈరోజు ఆ కరుణ అనే ఆ దైవ స్వభావంలో మనకు ఎంతవరకు పాలు పంపులు ఉన్నాయి? ఆయన ఎవరిని తృణీకరించలేదండి, ఆయన ఎవరిని వేధించలేదు, బాధించలేదు, ఆయన ఎవరిని త్రోసివేయలేదండి. ఆయన పేరు కరుణమూర్తి, కనికర స్వరూపుడు. ఆయన కనికరాన్ని, ఆయన కటాక్షాన్ని చూపించే దేవుడు అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వభావం కరుణ అన్నప్పుడు ఆ కరుణ అనేది మన అంతరంగమందు మనం కలిగి ఉండాలి. నేను అనకూడదు, కానీ కొంతమందికి ఈ కరుణ, కటాక్షము, దయాగుణం మచ్చుకైనా కనిపించదండి. మీరు నా మీద కోప్పడినా పర్లేదు, మీరు సీరియస్గా నన్ను చూసినా పర్లేదు, కానీ క్రైస్తవుడు అంటేనే
ఒక కరుణ కలిగిన వ్యక్తి అనేది మర్చిపోకూడదండి మనం. క్రైస్తవుడు అంటేనే దయాగుణం కలిగిన వాడని మర్చిపోకూడదండి. క్రైస్తవుడు అంటేనే ఒక ప్రేమ స్వరూపం కలిగిన వ్యక్తి అనేది మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే మనం దైవ స్వభావములో పాలు పొందిన వారం. ఒక తల్లి భక్తి కలిగిన తల్లి, వినండి చెప్తాను. ఎంత ప్రార్థన పరురాలో భక్తి కలిగిన ఆ తల్లి. సరే, ఏం జరిగింది? ఇంటికి కోడలు వచ్చింది. ఇంకా కోడలు వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. కోడలి యొక్క ఉపదేశం వేరుగా ఉంటుంది, అత్త యొక్క ఉపదేశం వేరుగా ఉంటుంది. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి చెప్పడానికి నేను అవసరం లేదు. ఎందుకంటే మీది ఎక్స్పీరియన్స్, నాది రీసెర్చ్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. ఇంకా మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను చెప్పడం ఏంటి? సరే, ఒకరోజు ఏం జరిగింది మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఈ కోడలు అత్త మీద వేసింది ప్లాను, ఈ ముసలిదాన్ని పీడ ఎట్లా వదులుకుందామా అని. ఏం చేయాలో అర్థం కాక ఒక మాస్టర్ ప్లాన్. భర్త వచ్చేసరికి మంచం ఎక్కి మూలుగుతుంది. 2 రోజులైంది. భర్త అడుగుతున్నాడు, ఏమైంది నీకు? నాకు ఆరోగ్యం బాగోలేదు. సరే, రెస్ట్ తీసుకో. 4 రోజులైంది. భర్త అడుగుతున్నాడు, ఏమైంది నీకు? నాకు ఆరోగ్యం బాగోలేదు. వారమైంది. భర్త అడుగుతున్నాడు, ఏమైంది నీకు? నాకు ఆరోగ్యం బాగోలేదు. మరి ఎట్లా, ఏంటి? వారమైంది, నేను హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటాను. రైట్, ఓకే, అయిపోయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది. భర్త అడిగాడు, ఏం చెప్పారు? భార్య మాట్లాడట్లా, ఏడుస్తుంది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ భర్తకి కంగారయ్యి అడిగాడు, ఏమైంది నీకు? ఏడుస్తుంది, చెప్పట్లే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు కదా, ఏం చెప్పాడు నీకు? మాట్లాడట్లా, ఏడుస్తుంది. ఇక భర్తకి కాస్త కంగారెక్కింది. చేతులు పట్టుకుని బతిలాడుతూ చెప్పాడు, ఏమైంది నీకు? ఏం జరిగింది? డాక్టర్లు ఏం చెప్పారు? అమ్మో, ఈ కోడలు తక్కువైంది కాదు, భర్తతో చెప్పిందంట. ఏం చెప్పేదయ్యా? చెప్పడానికి మాటలు లేవయ్యా. పర్లేదు, నేను తట్టుకోగలను. చెప్పు, ఏమైంది? నేను చెప్తే మీరు తట్టుకోలేరండి. భర్త అన్నాడు, పర్లేదు. ఏమైందని కంగారుతో చచ్చేదానికంటే ఏంటో చెప్తే సరిపోద్ది. అప్పుడు పాపం ఆ కోడలు, అంటే ఆయన భార్య, చెప్పలేక చెప్పిందంట, ఏం లేదండి, భయంకరమైన ఘోరమైన రోగం అట నాకు. నేను మరణానికి దగ్గరగా ఉన్నానట. గుండె పగిలిపోయింది భర్తకి. మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? భార్య చెప్పింది భర్తతో, నేను బ్రతకాలంటే మీ అమ్మగారి గుండె ఉందే, మీ అమ్మగారి గుండె, ఆ గుండెని నేను తింటే నేను బాగైపోతానంట. మీకు అర్థమైందా? ఏంటి ఇటువైపు నుంచి నాకు ముసిముసులు నవ్వులు సౌండ్ వస్తుంది నాకు. వేసింది, ప్లాన్ వేసింది. మీ అమ్మగారి గుండె నేను తింటే నేను బాగైపోతానట, బతుకుతానట. పిల్లరా, ఈ పిచ్చి మాలోకం ఆలోచించాడు. నా భార్య ఎంతకాలం బ్రతుకుతుంది, మా అమ్మ ఎంతకాలం బ్రతుకుతుంది? మా అమ్మ బ్రతికితే నాకు సహకారం ఏంటి, నా భార్య బ్రతికితే నాకు సహకారం ఏంటి? ఈ పిచ్చి మాలోకం ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు, మా అమ్మ ముసలిది, నా భార్య నాతో ఇంకా కొంతకాలం నాతో ఉండాలి, నాకు సహకారంగా ఉండాలి. ఏ మాయ మాటలు చెప్పాడో నాకు తెలియదండి. భక్తి కలిగిన ఆ తల్లి, ప్రార్థనా పరురాలైన ఆ తల్లిని ఎలా నమ్మించాడో తెలీదు. ఆ తల్లిని తీసుకుని మాటలు మాట్లాడుకుంటూ పొలంలోకి తీసుకుని వెళ్ళి, ఎవ్వరు లేని సమయంలో ఆ పొలంలో ఆ తల్లిని చంపి ఆ గుండెను రక్తపు ముద్దగా పట్టుకొని పరిగెత్తుతున్నాడు తన భార్యకి ఇవ్వడానికి.
ఆ రక్తపు ముద్ద గుండె బిడ్డ చేతిలో ఉంది. ఆడు పరిగెత్తుతూ ఆ హడావుడిలో ఒక చిన్న రాయి తగిలి బోర్ల పడ్డాడు. ఎప్పుడైతే కాలికి ఆ రాయి తగిలి బోర్ల పడ్డాడో, పడుతూ ఉండగానే అమ్మా అన్నాడట. అమ్మా అనే శబ్దం ఎప్పుడైతే అతని నోట వచ్చిందో, అతని చేతిలో ఉన్న గుండె అంటుందంట, నాయనా దెబ్బ తగిలిందా? అవునండి. ఆ గుండె, చేతిలో ఉన్న గుండె శపించలేదు. ఆ చేతిలో ఉన్న ఆ గుండె నిందించలేదు. నాకు హాని చేసావురా, నాకు ద్రోహం చేసావురా, నన్ను చంపేవురా, నువ్వు హానికరుడవు, హింసకుడవు, నువ్వు రాక్షసుడురా, నీకు ఇంతగా ఎంత జరుగుతుందిరా, నువ్వు బ్రతకవురా, నువ్వు నాశనం అయిపోతావురా అని అనట్లే. అమ్మా అనే శబ్దం ఎప్పుడైతే ఆ గుండె వినిందో, ఆ గుండె వెంటనే అనిందట, నాయనా దెబ్బ తగిలిందా, జాగ్రత్తరా. అట్లానే నేను ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక క్రైస్తవుడు అంటేనే చెప్పండి, కరుణ కలిగిన గుండె కలిగిన వాడండి. రాతి గుండె కలిగిన వాడు కాడు. హింసించు వారిని ఆశీర్వదించగలిగిన వాడు, హింసించిన వారిని హక్కును చేర్చుకోగలిగిన వాడు, గాయాలు రేపిన వానికి గాయాలు కట్టగలిగిన వాడు, కన్నీళ్లు పెట్టించిన వాని కన్నీళ్లు తొడవగలిగిన వాడు, మనసులో విశాలత కలిగి మనసులో చేర్చుకోగలిగిన ఒక విశాలమైన హృదయం కలిగిన కరుణ కలిగిన వాడు క్రైస్తవుడు. దైవ స్వభావములో మనము పాల్గొన్న వారమే అయితే, ఆ దైవ స్వభావములో మనం పాలు పొందుతున్న వారమే అయితే, ఆ కరుణ మనం ప్రత్యక్షపరచగలగాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుణ మాత్రమే కాదు, ఆ దైవ స్వభావంలో క్షమ కనిపిస్తుంది. క్షమాపణ అంటే క్షమించడం. నేను దేవుని పోలిక అనంటే ఏదో యేసుక్రీస్తులాగా నేను జులబాలు పెంచుకొని, జుట్టు పెంచుకొని, లేకపోతే మీసాలు గడ్డాలు పెంచేసుకొని, లేకపోతే యేసు ప్రభులాగా అంగీ ధరించేసేసుకొని యేసు ప్రభు యొక్క వేషాన్ని ప్రత్యక్షపరచడం కాదు. నా అంతరంగిక స్వాభావికమైన గుణగణాలలో ఆయన క్షమించిన ఆ స్వభావం నాలో కనిపించాలండి, మనలో కనిపించాలండి. అందుకు వాగ్దానాలు ఉండేది. సంవత్సరం ఒక వాగ్దానాన్ని చదువుకొని ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేయడం కాదు, ఆ వాగ్దాన నెరవేర్పులో మనం ప్రత్యక్షపరచగలిగిన ఆ స్వభావం ఏంటి? నువ్వు క్షమించగలగాలి, నేను క్షమించగలగాలి. దైవ స్వభావములో మనం పాల్గొందాలి. ప్రభు అడుగుతాడు రేపటి రోజున, నా పోలిక నీకు ఇచ్చాను కదా, ఆ పోలిక నీలో ఎలా ప్రత్యక్షమైంది, నా పోలిక నీలో ఎలా నిక్షిప్తమైంది అని అడిగినప్పుడు నువ్వు మౌనిగా నిలబడేదానికంటే, దోషగా నిలబడేదానికంటే ఈనాడు నీకు సమయం ఇచ్చాడు. సరిచేసుకుని వాడవై ఆ దైవ స్వభావానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. క్షమించడం. ఎవరిని క్షమించడం? మన కడుపును పుట్టిన బిడ్డలను మాత్రమే కాదు, మనకు సంబంధించిన వారిని మాత్రమే కాదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షపరిచిన ఆ యొక్క అనుభవాన్ని మనం ప్రత్యక్షపరచుతున్న వారిని అయితే, మన దగ్గర మేలు పొంది మనకు కీడు చేసే ప్రతి వానిని మనం క్షమించగలగాలండి. మనం కీడు చేసి వాళ్ళు కీడు చేసి కాదండి, మనము మేలు చేసి మన దగ్గర మేలు పొంది మనకు ఎవరైనా కీడు చేసిన వారే అయితే, ఆ కీడు చేసిన వారిని సహితం మనం క్షమించగలిగిన ఆ దైవ స్వభావాన్ని మనం దైవ స్వభావంలో మనం పాలు పొందిన వారం కావాలండి. ఈరోజు క్రైస్తవ లోకంలో నేను చెప్పకూడదు కానీ ఇలాంటి అనుభవాలు కనుమరుగైపోతున్న రోజులు ఇవి. వాడు ఒక మాట అన్నాడా, నేను 4 మాటలు అనడం. వాడు 4 మాటలు అన్నాడా, వాడికంటే నేను 4 ఆకులు ఎక్కువ చదివాను కదా. అర్థమవుతుందా? నేను ఒక ఊర్లో ఒక 3 సంవత్సరాలు సేవ చేశాను. ఏ ఊరు చెప్పనులేండి, ఎందుకు మీకు అంత టెన్షన్.
ఒకరోజు బుధవారం రోజు ఉపవాస ప్రార్థన. నేను నాతో ఇంకో బ్రదర్ మాత్రమే ఉన్నాం అక్కడ. ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన పెట్టాము 10 గంటలకి. ఇంకా ఎవరు రాలేదు. ఆ రోజు వండుకునే పని ఏం లేదు కనుక నేను నాతో ఉన్న బ్రదర్ ఇద్దరు వెళ్ళి ఆ ఫుల్పిట్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక ఆమె మన ప్రార్థనా మందిరానికి వస్తుంది. ఆమె వచ్చి, అన్నయ్య ఒక చిన్న ప్రార్థన చేయండి, ప్రయాణం వెళుతున్నాను అనింది. నేను అన్నాను, ఉపవాస ప్రార్థన కదమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. ఏం లేదన్నయ్య, స్టేషన్ దాకా వెళ్ళి వస్తానన్నయ్య అనింది. స్టేషన్కా? ఇప్పుడు ఏ ట్రైన్ లేదు కదమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, గుంటూరు ఏమైనా వెళ్తున్నారా అన్నాను. రైల్వే స్టేషన్ కాదన్నయ్య, పోలీస్ స్టేషన్కి అన్నయ్య అనింది. నేనన్నాను, పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా, ఏంటి ఉపవాస ప్రార్థన ఉంది కదా అట్లా అంటే, అప్పుడు చెప్పింది ఆమెకు కొడుకున్నాడు, బక్కోడు, చాలా బక్కోడు. వాడికి ఎందుకండి క్రికెట్, వాడు బ్యాట్ కూడా సరిగ్గా ఎత్తలేడు. వాడు ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నాడంట, బక్కోడు ఆమె కొడుకు, నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ వాడు బ్యాట్ పట్టుకొని బాల్ కొట్టబోయి బ్యాటే వదిలేశాడంట. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ బ్యాట్ పోయి ఆ దెబ్బలో ఆ పక్కింటాం కోడి మేస్తా ఉంటే ఈ బ్యాట్ పోయి ఆ కోడికి తగిలింది. ఆ కలిసి వచ్చే కాలం ఇట్టే ఉంటుంది. అది గుటకం చచ్చింది ఆ కోడి. ఈవికి ఆమెకే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉంది. ఇక ఈ ఆధారం దొరికింది, ఇక ఆమె రంగంలోకి దిగింది. ఈమె చెబుతుంది నాతో, ఎవరో మన విశ్వాసి. ఈమె అంటది నాతో, అన్నా దాని నోరు కాదన్నా, దాని నోరు భయంకరమైన ఆఘాతం అన్నా, అనరాని మాటలు అన్నా. నేను నోరు మెదపకుండా అలాగే నిలిచిపోయి, కోడెంత దాని బతుకెంత అన్నా అని చెప్తుంటే నాకు కూడా, నాయన ప్రభువా నీ పోలికగా సృష్టించావు నాయన ఈ బిడ్డని, నీ సారూప్యంలో చేసావు నాయన, లేకపోతే ఎలా ఓర్చుకుంటుంది ప్రభువా అనుకొని నేను మనసులో అనుకుంటూ, పోనులేమ్మా, ఒక మాట పడ్డంత మాత్రాన మనకేం కాదులేమ్మా, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడిపోరులేమ్మా, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడులేమ్మా అంటూ సమాధానం ఇస్తున్నామని చెప్తా ఉంటే మరి ఇంకంతకుమించి ఏమంటాం? ఆమె విచిత్రమైన సంగతి ఏంటంటే, అంత చరిత్ర చెప్పి ఆఖరిలో అనింది, అన్న అది మాట్లాడుతూ ఒక భయంకరమైన మాట అనిందన్న, అది మీకు చెప్పకూడదు. ఆ మాట వినగానే అన్నా యేసయ్యా అని ఒక్క కేకేసానన్నా, అది ఎట్లాగొచ్చిందో శక్తి దిగిందన్నా, అంతే ఎగిరి గంతేసి దాన్ని వంగబెట్టి గుద్దానన్నా దాన్ని. నా బంగారు తల్లి కదే తల్లి, వంగబెట్టి గుద్దానన్నా, ఎన్నుపోసి ఇరిగిపోయిందంట. హాస్పిటల్కి వెళ్ళింది, కేసు పెట్టింది. ప్రార్థన చేయన్నా, స్టేషన్ దాకా వెళ్ళొచ్చి వస్తాను. యేసయ్యా నిందంట, శక్తి దిగిందంట. యేసయ్య ఇచ్చునుడు ఆ శక్తి. ఆడిచుంటాడు. ఎవడాడు? ఆడే మేనమామ. అందరికి ఒక మేనమామ ఉన్నాడుగా, ఆడిచుంటాడు. నేను అంటాను, నీవు దైవ స్వభావములో పాలు పొందిన వ్యక్తివేరైతే ఆ ప్రత్యక్షత ఏమైందండి? నీవు ఆయన పరిశుద్ధమైన సారూప్యమే అయితే, ఆయన పోలికే అయితే, ఆ క్షమాపణ, ఆయన దైవ స్వభావంలో క్షమాపణ అనేది ఒక భాగమే అయితే, ఆ ప్రత్యక్షతను ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? మన ఆత్మీయ తండ్రి మనకు నేర్పిన పాఠాలు కొన్ని ఉన్నాయి మన ముందు. ఆమె ఆరాధనకు రాలేదు, ఏమైందో చూసొద్దామని వెళితే ఆ తల్లి అంత పప్పు అన్నం వేసి, నాయన ఒక ముద్ద తినిపో అనిందంట. సరే పాపం ముసలమ్మ కోరింది కదా, మనము అలాగ వెళ్ళిపోతే బాగోదని చెప్పి, సరే అమ్మా కొంచెం పెట్టమ్మా అంత అని ఒక ముద్ద అంత అన్నం వేసుకుని అంత పప్పు చేరు కలుపుతున్నంతలో ఆ ముసలాయన వచ్చాడంట. ఆయన అన్నాడట, రే
ఇల్లు తిరిగే ఇంటింట్లో అంతంత ముద్ద తినకపోతే కష్టపడి పని చేసుకోకూడదా? ఏం మాట చూడండి అని అలా కేకరించి ఆ పల్లి పక్కన చూస్తే ఆ పల్లెలో ఆ తుప్పరలు పడ్డాయట. ఆ ఏసన్న గారు అనుకున్నాడట, ఆయన ఎంగిలి పడింది దీంట్లో, ఇప్పుడు నేను పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను అనుకో, ఆ ముసలమ్మ ఏమంటది, నాయనా మా ఆయనకి సరే బుద్ధి లేదనుకో, నువ్వు సేవకుడు కదా నాయన, అటు వెళ్ళిపోతే ఎట్లా అని అంటది. సరే కలుపుకొని మింగేద్దామా అంటే మింగుడు పడట్లే. కష్టం మీద ఆ అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకొని మంచినీళ్ళు తాగి ఆ దిగమింగి వస్తూ ఆ ముసలాయన్ని, అయ్యా పెద్దయ్యా వెళ్ళొస్తాను అనేసి వచ్చాడంటండి. ఆ ముసలాయన ఇంట్లోకి వెళ్ళి అంటాడంటే తన భార్యని, నువ్వు వెళ్ళేది ఈ దైవ సేవకుని మాటలు వినడానికా? మరి ఏంటండి, నేను అంత క్రూరంగా ప్రవర్తిస్తే, పశుప్రాయుడినై ప్రవర్తిస్తే నాకు కూడా శుభవచనాలు పలికెళ్తున్నాడేంటి అతను? నాకు కూడా శుభం చెప్పి వెళుతున్నాడేంటి? నా ప్రియమైన సహోదరులారా, ఆయన పరిశుద్ధమైన దైవ స్వభావములో పాలు పొందిన వాని నోట ఆ శుభవచనాలు వస్తాయండి. కక్ష, ఈర్ష, ద్వేషానికి అక్కడ తావుండదండి. గాయాన్ని రేపిన వానికే శుభవచనములు పలికి, గాయాన్ని చేసిన వానికే ఆయన ప్రేమను పంచిన ఆ దైవ స్వభావములో మనము పాలొందిన వారం కావాలండి. ఈరోజు సంఘానికైనా సంఘములో నిలిచిన మనకైనా ఒక పరీక్ష, నీవు ఆయన దైవ స్వభావములో నీవు పాలొందిన వ్యక్తివేనా అనేది ఒక పరీక్ష. మనం సహించలేకపోతున్నాం, మనం భరించలేకపోతున్నామండి. మనం ఆ దైవ స్వభావాన్ని ప్రత్యక్షపరచలేకపోతున్నాము. మనం అలవర్చుకోవాలి. ఎంతసేపటికి నేను రోషంగా బ్రతకాలి అనేదే కాదు. ఒక మాట చెప్తాను, ఎంత పెద్ద కెరటం వచ్చినా, ఎంత పెద్ద అల లేచినా, ఆ కెరటాన్ని ఎదుర్కోవడానికి ఎంతటి వాడైనా అలా తల ఉంచితే ఆ కెరటం నిమ్మళమైపోద్దండి. నేను మరలా రిపీట్ చేయనా, ఎంత పెద్ద కెరటం అన్నా లేగనివ్వండి, ఎంత పెద్ద అలా ఉవ్వెత్తున పైకి లేగనివ్వండి, దాన్ని జయించాలంటే ఆ కెరటం కంటే పైకి మనం వెళ్ళకూడదు. వెళితే బోర్ల పడిపోతాం. ఆ పెద్ద కెరటాన్ని జయించాలంటే ఏం లేదు, కాస్త మనం క్షమించి తల వంచి శిరస్సు వంచి దేవునికి అప్పగించుకుంటే అంత పెద్ద కెరటం దామని పడిపోద్ది, నిమ్మళమైపోద్ది. అంతే, అయిపోయింది. ఇక అలా కాదు, నీకే అంతుంటే నాకెంత అని లేచి నిలబడితే ఇక ఆ కెరటం కొట్టిన దెబ్బకి ఒడ్డు కొట్టేస్తావు. దెబ్బకి మనకు తెలియాలండి, మనకు తెలియాలి. ఆయన నోరు మెదపలేదే, పళ్ళైనా మాట్లాడలేదే, ఒక్క మాట అయినా మాట్లాడలేదే. దేవాతి దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, సమస్తం చేయగలిగిన శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అనంటే అది దైవ లక్షణం, అది దైవ స్వభావం. అది ఆ స్వభావంలో మనం పాలొందిన వారం కావాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇక మూడవ అనుభవానికి వస్తాను. మీకు 2 విషయాలు చెప్పాను ఇప్పటికీ. పరలోక సంబంధమైన పిలుపులో పాలొందిన వారం కావాలట. 2, దైవ స్వభావమునందు పాలొందిన వారం కావాలట. ఇక 3వ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే చూడండి, ఆ మాటని పేతురు రాసిన మొదటి పత్రికకు రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, వినండి, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, మీకు సంతోషం కావాలి అని అనుకుంటే, మీరందరూ
నాకు సమాధానం చెప్పండి. అయ్యా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నాకు మహానందము, సంతోషం కావాలి అనుకున్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. మనస్ఫూర్తిగా చెప్పండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నాకు ఆనందం కావాలి, నాకు సంతోషం కావాలన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా చెప్పండి. ఇంచుమించు అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పారు, స్తుతించారు ప్రభువుని. మంచిదే. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆనందము, సంతోషము కలగాలి అని అనుకుంటే కండిషన్ ఏంటో తెలుసండి? ఆ సెకండ్ వేర్డ్, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. అది క్రీస్తు శ్రమలలో మనము పాలువారము కావాలంట. అందరు చెప్పండి, దేంట్లో పాలువారం కావాలి? అందరు చెప్పాలి. పరలోక సంబంధమైన పిలుపులో పాలువారం కావాలి, దైవ స్వభావములో పాలువారం కావాలి. ఈ వాక్యంలో మనం గమనిస్తే క్రీస్తు శ్రమలలో, అదేంటయ్యా పాస్టర్ గారు, ఆశీర్వాదములలో పాలువారు కావాలంటే నా షేర్ ఏంటో కాస్త కనబడేది. శ్రమలలో పాలు పొందడం ఏంటండి? నీ శ్రమలలో అబ్బా నాయన తగులుకుంటున్నారా స్వామి, స్టార్ట్ చేయగానే గయ్యను పట్టుకుంటున్నారు జీరంకిల్లాగా. నిజమే, మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి మనకేసిన పునాది అట్లాంటిదే. మరి నేను అంటున్నాను, మనం అన్నింటిలో పాలు పొందుతున్నామే. నాకు తెలుసండి, మీలో ఉన్న దాతృత్వం ఏంటో నాకు తెలుసు, మీలో ఉన్న విశాలమైన హృదయం ఏంటో నాకు తెలుసు, మీలో ఉన్న సమర్పణ ఏంటో నాకు తెలుసు, మీలో ఉన్న త్యాగం ఏంటో నాకు తెలుసు. నాకు కొత్త ఏం కాదు. ఏదైనా ఒక చిన్న పని ప్రారంభిస్తున్నామని సేవకులు ఇక్కడ ప్రకటించగానే మీరంతా ముందుకు వస్తారు. మీరంతా ముందుకు వస్తున్నారు కనుకయే ఈ హోసన్నా మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ఇంత దిగ్విజయంగా ముందుకి కొనసాగుతుంది. అవునండి, ఇది వాస్తవం అండి, నేను చెప్పే మాట. మేము ఎక్కడికో రిపోర్ట్లు రాసి సపోర్ట్ తెచ్చుకోవట్లే. ఈ పరిచర్యని మేము మా శక్తితో, మా సామర్థ్యతతో చేయట్లే. మాకున్న ధనబలం, భుజబలం ఈ పరిచర్యకి అక్కరవట్లే. ఈ మహిమ కలిగిన ఈ పరిచర్య, ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ వలన జరిగే ఈ మహిమ కలిగిన ఈ పరిచర్య ఇంతగా విస్తరించడానికి గల కారణం మీ దాతృత్వపు హృదయమే. నేను కాదని చెప్పలేను, ఎవరు కూడా కాదని చెప్పలేరు. మీ దాతృత్వం నాకు తెలుసు. ఏదైనా ఒక దైవ కార్యాన్ని ప్రారంభించినప్పుడు మీ ప్రార్థన సహకారం ఎంత ఉంటుందో నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను వేడుకునేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీరన్నిటిలో పాలు పొందుతున్నారు, సహకరిస్తున్నారు. దట్ సేమ్ టైం శ్రమలలో కూడా మీరు పాలు పంపులు పొందాలని వాక్యం చెబుతుంది. ఆ క్రీస్తు శ్రమలలో మనం పాలు పంపులు పొందిన వారమే అయితే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, స్తోత్రం చెప్పండి, ఒకవేళ ఇప్పుడు నీకు కష్టంగా ఉండొచ్చు, ఇప్పుడు నీకు కాస్త కఠోరంగా ఉండవచ్చు. ఏంటి కఠోరంగా ఉండేది? నిన్ను పలకరించే వాళ్ళు ఉండరు, నిన్ను ఆప్యాయంగా నీతో మాట్లాడేవాళ్ళు ఉండరు, నా అనే వ్యక్తులు నరలోకంలో కానరాకపోవచ్చు. ఇది కాస్త చేదైన అనుభవాలు, కాస్త కఠోరమైన అనుభవాలండి. తోడు లేని జీవితం, ఆదరణ లేని అనుభవాలు, హృదయాన్ని తొలిచివేసే, వేదన కలిగించే ఆ స్థితిగతులు కాస్త మనకు నచ్చకపోవచ్చు, సగించకపోవచ్చు, లేక జీర్ణించుకోలేకపోవచ్చు. అవి నీకు చేదైన వేదన కలిగిన అనుభవాలుగా
ఇప్పుడు మీకు ఉండవచ్చు, నేను కాదనట్లేదు. అయితే ఒక్కటి, ఈ శ్రమల వలన మన ప్రభు ప్రత్యక్షమైన నాడు మనకు కలిగే ఆ ఆనందం, మనకు కలిగే ఆ సంతోషం, ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఆ సంతోషము ఎదుట ఎన్న తగినవి కావు అని నీవు ఎంచుకోవాలంటండి. ఒకవేళ నీ హృదయాన్ని నలిపివేసే శోధన, శ్రమ ఈరోజు నీకు కలిగింది, నేను కాదనట్లేదు. కానీ అలసిపోవద్దు, విసిగిపోవద్దు, అధైర్యపడవద్దు, వెనకంజ వేయవద్దు. విశ్వాసమందు బలహీనుడవు, బలహీనురాలువు కావద్దు. ఈ శ్రమ నిన్ను శుద్ధ సువర్ణం చేస్తుంది. ఈ శ్రమ నీకు ఓర్పును కలిగిస్తుంది. ఈ శ్రమ నీకు ఆధిక్యతను ప్రసాదిస్తుంది. ఈ శ్రమ ఒక ఆనందానికి ఒక మార్గము అనేది ఏ నాడు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఒక క్లారిటీ చెప్తాను. ఒక కలెక్టర్ ఉన్నాడండి. కలెక్టర్ ఆయనకి సీట్ ఉంటుంది, ఆఫీసులో ఒక సీట్ ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. కలెక్టర్ ఆఫీస్ అంటాం మనం. ఆయనకి ప్రత్యేకమైన ఒక వేదిక ఉంటుంది, ఆయన సీట్లో ఆయన కూర్చొని ఉంటాడు. జాగ్రత్తగా వినండి మీరంతా. ఆయన దగ్గర ప్యూన్ ఉంటాడు, అటెండర్ ఉంటాడు. అటెండర్ ఎక్కడ కూర్చొని ఉంటాడు? మీకు క్లారిటీ కొరకు చెప్తున్నాను ఈ మాట. కలెక్టర్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనుకోండి, అటెండర్ కూడా ఇంకో కుర్చీ తీసుకొని వచ్చుకొని కలెక్టర్ పక్కన వేసుకొని కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఏంటి సార్, ఏంటి బాగున్నారా, ఏంటి టిఫిన్ చేశారా, భోజనం తెమ్మంటారా అని అంటాడండి. అయిపోయి ఉన్నోళ్ళు గురించి మాట్లాడరేంటి అంటాడా? మోకం పగిలిపోద్ది అన్నాడంటే. కలెక్టర్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే కుదురుతుందా? నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కలెక్టర్ గారు ఇక్కడెందుకు కూర్చున్నాడు, అటెండర్ అక్కడెందుకు కూర్చున్నాడు గేట్ దగ్గర? నేను ఇచ్చే క్లారిటీ ఏం చెప్పనా? ఈ కలెక్టర్ గారు ఇక్కడ కూర్చున్నాడంటే ఈయన అనేక పరీక్షలు రాశాడు. మరలా చెప్పనా? ఈ కలెక్టర్ గారు ఇక్కడ కూర్చున్నాడంటే అనేక పరీక్షలు. అందరు చెప్పండి ఏంటయ్యి, అందరు చెప్పండి ఏంటది? పరీక్షలు. ఒక పరీక్ష కాదు, అనేక మార్లు పరీక్షించబడ్డాడు, అనేక మార్లు పరీక్షలో నిలిచాడు. నిలిచిన ప్రతి పరీక్షలో అతడు నిగ్గదేల్చుకొని అతడు జయించాడు, అతడు జయవీరుడయ్యాడు, దానిలో ఉత్తీర్ణుడయ్యాడు, జయించుకుంటూ వచ్చాడు కనుక ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. అటెండర్ అక్కడ ఎందుకు కూర్చున్నాడంటే, ఈ పరీక్షలన్నీ నేను రాయలేను, ఈ పరీక్షలన్నీ నాకు వద్దనుకొని ముగించుకున్నాడు, అందుకే అక్కడ కూర్చున్నాడు. నేను చెప్పే మాట విని నాకు సమాధానం చెప్పండి. అనేక పరీక్షలు మనకి ఎందుకు వస్తాయంటే, ఒక ఉన్నతమైన సింహాసనానికి మనం చేర్చడానికే వస్తాయండి. ఎస్, ఈ పరీక్షలు నాకు వద్దనుకుంటే ఆ గేటు దగ్గర కూర్చుంటాం. ఆ పరీక్షలే నాకు కావాలనుకుంటే సింహాసనం నీ కొరకు వేచి ఉంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఏదో దోషులైన వారికి, హానికరులైన వారికి కలిగేది కాదు శ్రమ. ఎవరైనా శ్రమల్లో ఉంటే ఏ పాపం చేశాడో అని అనకూడదండి. ఎవరైనా పరీక్షించబడుతూ ఉంటే, శోధింపబడుతూ ఉంటే, నలగొట్టబడుతూ ఉంటే, పిండబడుతూ ఉంటే, అగ్ని శోధనలలో వాళ్ళు కాల్చబడుతూ ఉంటే ఏదో చేశారు అని అనకూడదండి.
ఎందుకంటే వాక్యం చెప్తుంది, తన కుమారులైన వారికి శిక్ష కలుగుతుందట. ఎవరికి? తన కుమారులైన వారికి శ్రమ కలుగుతుందట. మీరు ఆ మాటను కూడా చూడండి, చక్కని మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. కుమారులు అయిన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. దేంట్లోనంట? అందరు చెప్పండి. మాకు ఘనత కావాలి కదా, మేము ప్రభువు నమ్ముకున్నందుకు ఘనత కదా మనకు కావాలి. ప్రభువు నమ్ముకున్నందుకు మనకు మెప్పు కదా కావాలి. నో, కుమారులు అయిన వారందరికీ శిక్షలో పాలొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఇప్పుడు నాకు సమాధానం డైరెక్ట్ చెప్తారా? మనం ఆయన కుమారులము అనడానికి నిదర్శనం ఏంటి? ఆయన శ్రమలలో మనం పాలు పొందిన వారం కావాలండి. శోధనకి శ్రమకి జడియవద్దు, బెదరవద్దు. నువ్వు ఎంత నలగగొట్టబడుతున్నావో అంత నీవు దైవ కుమారుడవై, దేవుని కుమార్తెవై, ఆయనతో ఒక సత్సంబంధం కలిగిన వ్యక్తివి అని నీవు మర్చిపోవద్దు. మీరు ఆయన శ్రమలలో పాలొందుచున్నారు. ఈ శ్రమ నువ్వు వద్దు అనుకుంటే, ఈ శ్రమ నీకు అక్కర్లేదనుకుంటే, ఈ శ్రమలు నాకు అనవసరం అని అనుకుంటే నీవు కుమారుడవు కాలేవు. నీవు ఆయన కుమార్తెవు కాలేవు. నా ప్రియ సహోదరులారా, నీవు ఆయన శ్రమలలో పాలొందాలి. నీవు సహించలేనంత నీకేమి అనుగ్రహించుడు ఆయన. అవసరమును బట్టి 10 దినములు, కొన్ని రోజులు నీకు శ్రమ కలుగుతుంది. ఈ శ్రమ నీకు కిరీటమై ఉంటుంది. ఈ శ్రమ నీకు మెప్పుగా మార్చబడుతుంది. ఈ శ్రమ నీకు ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. నాకు కొన్ని కుటుంబాలు తెలుసండి. ఒక సేవకునిగా నేను నిండు మనసుతో చెప్తున్నాను ఈ మాట. ఎంత శోధింపబడతారంటే వాళ్ళు అంత శోధింపబడతారు. కానీ ఒక సేవకునిగా ఆ కుటుంబాన్ని బట్టి నేను సాక్షిగా చెప్పాలంటే, వాళ్ళు ఎంత శోధింపబడుతుంటారో అంతగా వాళ్ళు మహిమను పొందుకొని ఆ మహిమ ప్రత్యక్షతని వాళ్ళు కనపరచగలుగుతారండి. ప్రియులరా, ఈరోజున ప్రభువుని నమ్ముకొనిన మనం, ఆయన కుమారులు కుమార్తెలుగా మార్చబడిన మనం, ఈ శ్రమానుభవానికి మనం దూరం కాకూడదండి. ఒకవేళ ఇక్కడ ఈ మాటలు వింటున్న మీలో ఎవరికి చెప్పుకోలేని మోగవేదనతో మీరు నలిగిపోతుంటే అధైర్యపడకండి, కృంగిపోకండి. ఈ శ్రమలో మనం పాలు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక ఆ శ్రమ మనకు అనుగ్రహించే ఆ శుద్ధ సువర్ణమైన జీవితానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన ప్రత్యక్షమైనప్పుడు కలిగే ఆనందానికి, సంతోషానికి మనం యోగ్యులము కావాలి. మీరు తర్వాత చదువుకోండి, ప్రకటన గ్రంథంలో మహాశ్రమలలో నుండి తీయబడిన వారట, వాళ్ళు తమ వస్త్రములను ఉదక స్నానం చేసుకునబడిన వారట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారట ఆనందంతో. నేను మాట చెప్పనా, యుగాయుగములు జీవించే ఆ శ్రేష్టమైన జీవితంలో తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూరపు మట్టలు చేతపట్టి నీవు ఆయన ఎదుట నిలవాలంటే ఈ అల్పకాలపు శ్రమ మనకు అవసరమండి. నాకు 2011 డిసెంబర్ 26వ తేదీ నాకు యాక్సిడెంట్ జరిగిందండి.
నేను పలుమార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాను. ఎప్పుడు మన అడుగులు బాకాల్ లోయను దాటిన అనుభవాలు మర్చిపోకూడదండి. నేను ఎప్పుడు మర్చిపోను. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆ గతము యొక్క జ్ఞాపకాలే నన్ను ఒక అడుగు ముందుకు నెడుతుంటాయండి. మరలా చెప్పనా, ఆ గతమును గూర్చిన జ్ఞాపకాలే ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్తుంటాయి నన్ను. పిచ్చోడా, గతంలో నీ దేవుడు నీకు తోడుగా ఉండలేదా, వెళ్ళు అంటుంటాయి ఆ జ్ఞాపకాలు. అరే పిచ్చోడా, గత కాలంలో నీ ఎదుటి నిలిచిన శోధనలు నీ దేవుడు నీకు జయమిచ్చి నడిపించలేదా, వెళ్ళు అంటుంటే ఒక అడుగు ముందుకెళ్తుంటాను. అందుకే గతమును గూర్చున్న జ్ఞాపకాలు నన్ను ముందంజలోనికి తీసుకుని వెళ్తాయి. డిసెంబర్ 2011 డిసెంబర్ 26వ తేదీ యాక్సిడెంట్ జరిగింది. నా కాలు విరిగింది. 31వ తేదీ రాత్రి నన్ను తీసుకుని వచ్చి ఇదిగో ఈ స్టేజ్ వెనుక ఈ వేదిక వెనుక ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో పడుకోబెట్టారు. 31వ తేదీ రాత్రి నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారికి నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, అనురాగం కొలతలేనిది. నాకు రాడ్డు వేసి పడుకోబెట్టుంటే 26వ తేదీ యాక్సిడెంట్ జరిగింది. 28వ తేదీ నాకు సర్జరీ జరిగింది. రాడ్డు వేశారు, కాలు కదపకూడదు. కానీ యేసన్న గారు అన్నాడు, నాకు అనవసరం, వాడు 31వ తేదీ రాత్రి ఆరాధనకి రావాలి, ఇక్కడ ఉండాలి ఆడ, అంతే. మన జీవనన్న అన్నతో చాలాసేపు చెప్పాడు, కాదన్నా కాలు కదపకూడదు, రాడ్డు వేశాడు, చాలా ఇదైంది అది అట్లా. అంటే నాకు తెలియదు బ్రదర్ అని తీసుకొని రావాల్సిందే. ఆ స్టేజ్ ప్రక్కన పడుకోబెట్టండి పర్లేదు, 31వ తేదీ ఆరాధనలో వాడు ఉండాలి, అంతే. కాలు కదపకుండా నన్ను స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి ఇదిగో ఇక్కడ ఈ పిల్లర్ దగ్గరే ఒక బెడ్ వేసి 31వ తేదీ రాత్రి ఇక్కడ పడుకోబెట్టారు నన్ను. 2011వ సంవత్సరం 31వ తేదీ రాత్రి. మీకు మాట చెప్పనా, ఆ 31వ తేదీ రాత్రి వార్చినైట్ సర్వీస్కి వాస్తవంగా అన్న 9-10 గంటలకు వస్తారు మామూలుగా అయితే. ఆ రోజు 7:30కు వచ్చేసాడు. తిన్నగా రావడం అక్కడ కారు దిగి తిన్నగా నడుచుకుంటూ ఆ వెనక రూమ్లోకి, వెనక గదిలోకి వచ్చి నన్ను మంచం మీద పడుకోబెట్టుంటే పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని ఆనాడు నా తండ్రి నోట విన్న మాట నా గుండెల్లో శిలాశాసనం అండి. అవును, ఆయన చెప్పిన మాట ఇప్పటికి ఒక్క మాట కూడా నేను మర్చిపోను. ఆయన చెప్పిన మాట, అరే యుద్ధ రంగంలో ఉన్నవాడికి గాయాలు తగులుతాయిరా, యుద్ధ భూమిలో ఉన్నవాడికి దెబ్బలు తగులుతాయి, మనం అధైర్యపడకూడదు. ప్రభు కొరకు పోరాడే వాళ్ళకి అవమానాలు, నిందలు, గాయాలు తగులుతాయి. ఈ గాయాలలోనే మనం ఇంకాస్త ఉన్నతమైన సన్నిహితమైన సంబంధానికి వెళ్ళాలి. అలాగనుకుంటే నా సేవ ప్రారంభంలో అని స్టార్ట్ చేశాడండి. ఇంచుమించు 7:30కి స్టార్ట్ చేశాడు. 9 గంటల వరకు నాతో మాట్లాడుతూనే ఉన్నాడండి. నా సేవలో ఒక ఉన్నత ఆశీర్వాదానికి పునాదులు శ్రమలే, ఆయన చెప్పిన మాట అండి. కానీ ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను అధైర్యపడలా. ఎందుకంటే మనం కట్టబడింది ప్రభు మీద, మనం కట్టబడుతున్నది శ్రమల మీద. ఇవన్నీ మనల్ని స్థిరపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఉన్నతంగా లేపడానికి, ఉన్నతంగా కట్టబడడానికే కానీ కూల్చడానికి వీటికి శక్తి లేదు. మనల్ని హరించడానికి, మనల్ని మట్టి చేయడానికి, మనల్ని పాతి పెట్టడానికి ఈ శ్రమలకి శక్తి లేదు. ఈ శ్రమలన్నీ, ఈ శోధనలన్నీ మనల్ని పైకి లేపడానికే. నా ప్రియ సహోదరులారా, అన్న ఆ రోజు ఒక మాట చెప్పాడు. గుడారాల పండుగ అని చెప్పి నేను కొంతమందితో స్టార్ట్ చేశాను,
పెద్ద మీటింగ్ అని చెప్పి అని చెప్పి అందరూ సంబరపడిపోయి అంతా ఆహ్లాదకరంగా ఆ రోజు సాయంకాలం 5 గంటలకు మీటింగ్ స్టార్ట్ చేయాలి. మీటింగ్ జరిగే సమయానికి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఒక పిల్లోడు చచ్చిపోయాడు రా. అయిపోయింది, నా చరిత్ర ఇంతటితో క్లోజ్ అనుకున్నాను. ఆ రోజున ఏసన్న గారు చెప్పాడండి, యాక్సిడెంట్ జరిగింది, కేసు పెట్టేశారు, మీటింగ్ ఫెయిల్ అయిపోయింది, మీటింగ్ చిన్న భిన్నలు అయిపోయింది, ఇక నా కేసులన్నీ అదని ఇది అయిపోయిందని నా చరిత్ర అనుకున్నాను. కానీ దేవుడు మన పరిచర్యని ఈరోజు ఈ స్థితిలో పెట్టాడురా. ప్రియులారా, నిజం, నేను వేదిక మీద ప్రభు పాదాల దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను. ఆనాడు ఆ తండ్రి ఇచ్చిన ఆ ధైర్యం, ఆనాడు ఆ తండ్రి పలికిన ఆ మాటలు జీవితంలో ఎప్పుడు మర్చిపోనివి. ఇదిగో ఆ మాటలని నేను మీతో చెప్తున్నాను. శ్రమలలో మనం పాలొందాలి, మనం ఆ చేదు చిరకను టేస్ట్ చేయాలి, ఆ చేదును మనం అనుభవించాలి. ఎందుకు? మనం పాలొందిన వారం కావాలి, కానీ పారిపోయే వాళ్ళం కాకూడదండి. పేతురు, నేను నిన్ను కడగని ఎడల నీవు పాలొందలేవు. నీవు పాలొందాలి. దేనిలో? నా శ్రమలలో, పరలోక సంబంధమైన పిలుపులో, దైవ స్వభావములో, నా శిక్షలో నువ్వు పాలొందాలి. అప్పుడే నీకు ప్రతిఫలం కలుగుతుంది. ఒకవేళ నీవు తల్లడెళ్ళిపోతూ అల్లాడిపోతున్నావా, భరించలేకపోతున్నావా, ఒక్కటి మాత్రం కోరుకో. అదేంటంటే, సహించే భరించే కృప నాకు ఇవ్వయ్యా అని మాత్రం కోరుకో, చాలు. అది ఒక్కటి నీకుంటే, ఆ కృప నువ్వు పొందుకుంటే ఎంత పర్వతాన్నైనా నువ్వు ఎక్కేయగలవు, ఎంత శిఖరాన్నైనా నువ్వు చేరుకోగలవు. అంతేకాని నడక మాత్రం ఆపొద్దు, పరుగు మాత్రం ఆపొద్దు, పోరాటం మాత్రం ఆపవద్దు. కృప ఉంటే చాలు. కృప తప్ప వేరొక్కటి మనకు లేనేలేదు. ఆఖరిగా ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక చక్కటి మాట. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన, అంటే ఈయన కూడా అనేక శ్రమలు అనుభవించాడట. ఎవరు? నాకు సమాధానం చెప్పండి. ఎవరు? తోటి పెద్దను. నేను అంటాను, అంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా శ్రమలు వస్తాయా? అంత ఉన్నతంగా ఆశీర్వదించబడిన వారు కూడా శ్రమ పడాలనా? దైవ సేవకునికి కూడా శ్రమలు వస్తాయా? మీరు అడగచ్చు నన్ను. మేమంటే పాస్టర్ గారండి, మేమంటే శ్రమలంటే ఓకే, బిడ్డ బెరకాయ గొడ్డు గోద ఇల్లు వాకిలి మూట ముల్లి, మా సంగతి వేర్లే నాయన, మాదేముందలే అయ్యా, అంత అయిపోయింది, రాలిపోయింది, ఊడిపోయింది, పాసిపోయింది, ఇంకా మాదేముందలే అయ్యా. మీకు కూడా వస్తాయా శ్రమలు? పిచ్చోళ్ళలారా, ఏమండి, మేము శ్రమ పడుతున్నాం, మేము శోధింపబడుతున్నాము, మీరు శోధింపబడి మీరు శ్రమ, మీకు మాకేంటండి వ్యత్యాసం? బహుమానము కావాలనుకున్న ప్రతి వానికి శ్రమ కావాలి. తోటి పెద్దనైనా నేను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, శ్రమలను ఎరుగని వాడును కాను, శ్రమలను అనుభవించలేని వాడును కాను, శ్రమకు దూరాన పారిపోయిన వాడును కాను. శ్రమ ఏంటో నాకు తెలుసు, కన్నీళ్ళు ఏంటో నాకు తెలుసు, బాధ ఏంటో నాకు తెలుసు, గుండె కోత ఏంటో నాకు తెలుసు, గుండె గాయం ఏంటో నాకు తెలుసు. ఆ శ్రమలలో నేను సాక్షిని. ఒక నింద విన్నప్పుడు ఎంత వేదన కలుగుతుందో నాకు తెలుసు. హేతువు లేకయే నన్ను దూషించినప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నిష్కారణముగా నాకు వేదన కలిగినప్పుడు ఆ యొక్క స్పందన ఏంటో నాకు తెలుసు. అయితే ఒకటి,
బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను, బయలుపరచబడబోవు ఆ మహిమలో. ఒక మాట చెప్పనా, ఈ శ్రమలను అనుభవించుచున్న నీవు బయలుపరచబడబోవు ఆ మహిమలో నీవు పాలివాడవు. ఆ మహిమ ఏ మహిమ? ఏ మహిమ? క్రీస్తు యేసునకు కలిగిన ఆ మహిమ. నా ప్రియమైన సంగమా, మనము ఒక రోజున క్రీస్తు యేసు ఎదుట మహిమలో మనము ప్రత్యక్షం కాబోతున్నాం. అది నేడా రేపా? ఆ మహిమ ఎదుట మనము నిలబడాలి. ఆ మహిమను మనము ప్రత్యక్షపరచాలి. ఆ మహిమలో మనము పాలువారము కావాలి. ఆ క్రీస్తు యేసు యొక్క ఆ మహిమాన్వితమైన ఆ తేజస్సులో మనము ప్రకాశించాలి. ఈ అల్పకాల శ్రమలైన, ఈ శోధనలైన, ఇవన్నీ నివ్వెర్రపోయి వెలపోతాయి. వాడిపోయిన పుష్పములా రాలిపోతాయి. చిన్నలైనా పెద్దలైనా, స్త్రీలైనా పురుషులైనా, సేవకులైనా విశ్వాసులైనా అందరూ కూడాను ఈ శ్రమలలో పాల్గొందిన వారమే అయితే బయలుపరచబడబోవు ఆ మహిమలో పాలువారమై ఆ మహిమాన్వితమైనటువంటి తేజస్సుకి మనం యోగ్యులుగా మార్చబడగలుగుతాం. మొదటి శతాబ్దంలో కూడా సంఘం ఎంత శ్రమపరచబడితే, ఎంత నలగొట్టబడితే అంతగా ప్రబలుతూ వచ్చిందట. సంఘము యొక్క నియమం ఏంటి? సంఘము యొక్క స్థాపన ఏంటి? ఈనాటికి ఆ సంఘం ఆ స్థానాన్ని కోల్పోకూడదని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నానండి. మరి పేతురు ఎన్ని శ్రమలు, నేను ఒక చిన్న పుస్తకంలో చూశాను. పేతురు యొక్క భార్యను, బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉందట. నేను ఒక చిన్న పుస్తకంలో, ఒక సేవకుడు రాసిన పుస్తకంలో చదివాను ఈ మాటని. పేతురు భార్యను తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసేసారట. ఆ తర్వాత పేతురు భార్యను తీసుకుని వెళ్ళి వేరే చెరసాల్లో వేసేశారు. పేతురికి వర్తమానం వచ్చిందట, రేపటి రోజు నీ భార్యను చంపేస్తారు అని. అప్పుడు పేతురు తన భార్యకు ఒక ఉత్తరం రాశాడట. మరణానికి భయపడకు, నీవు నేను ఇంతవరకు కలిసి జీవించాం, కలిసి పరిచర్య చేశాం, కలిసి శ్రమలను అనుభవించాం. కానీ కలిసి జీవించిన మనం, కలిసి శ్రమలను అనుభవించిన మనం బహుమానాన్ని పొందుకునే టైంలో నాకంటే నువ్వు ముందుగా వెళుతున్నావు. ఆ మాటలు చదువుతుంటే నా కళ్ళలో నీళ్ళు కారేయండి. ఒక భర్త భార్యకు రాస్తున్నాడు. కలిసి సేవ చేసాము, కలిసి పరిగెత్తాము, కలిసి శ్రమపడ్డాము. భార్యతో చెప్తున్నాడు, నాకంటే నీవు ముందుగా వెళుతున్నావు, అధైర్యపడకు. నాకంటే ముందుగా నువ్వు బహుమానాన్ని తీసుకోవడానికి వెళుతున్నావు, ప్రాణాన్ని కోల్పోతున్నావని భయపడకు, ప్రాణం తీసేస్తున్నారని అధైర్యపడకు. భర్త భార్యకు చెప్తున్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు, కానీ నాకంటే బహుమానాన్ని నువ్వు ముందుగా తీసుకుంటావు. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజు భార్య చంపబడింది.
ఆ తర్వాత పేతురు చంపబడ్డాడట. నేను ఒక మాట చెప్పనా? వాళ్ళు పరిగెత్తింది ఎక్కడికి? వాళ్ళు సాహసించింది దేనికి? లోకం ఎర్రిచూపులు చూడొచ్చు, లోకం వికటాట్టహాసంగా మాట్లాడుకోవచ్చు, కానీ పెద్ద అయిన పేతురు చెప్తున్నాడు, బయలుపరచబడబోవు ఆ మహిమ ఎదుట నేను ఆయన శ్రమలకు సాక్షిని. ఈ పునరుద్ధానపు వేళ నువ్వు ఏ స్థితిగతుల మధ్య, ఒకవేళ ఒంటరిగా ఏకాకిగా నిలిచి ఒంటరి పోరాటంలో నీవు నిలిచినప్పటికీ నీవు మహిమకు పాత్రుడవు. ఆయన మహిమను పొందుటకు, ఆయన మహిమలో నీవు పాలిభాగస్తుడవుటకు నీవు అర్హుడవు. ఆ శ్రమని ఉల్లంఘించవద్దని సత్యవాక్యం ఈరోజు నీ వెన్ను తడుతుంది. ఆ కృపకి, ఆ దయకి, ఆయన వాత్సల్యతకి నువ్వు అప్పగించుకొని సాగి వెళ్ళడానికి నేర్చుకో. ఆ మహిమ, ఆ ప్రసన్నత, ఆ ప్రత్యక్షత నీకు కలిగిన నాడు నీ ఆనందం చెప్పసఖ్యము కానిదై ఉంటుంది. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మనం పరలోక సంబంధమైన పిలుపులో మనం పాల్గొందిన వారం కావాలట. దైవ స్వభావమునందు మనం పాలువారమై ఉండాలట. క్రీస్తు శ్రమలలో మనం పాలువారమై ఉండాలట. పేతురుతో ప్రభు అదే చెప్పాడు. పేతురు, నేను నిన్ను కడగని ఎడల, నీ పాదములను నేను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు పేతురు. అంటే అర్థమేంటి? నీవు పాలొందిన వాడవు కావాలి. ఏదో పైకి వచ్చి రావడం, వచ్చి వెళ్ళిపోవడం, భక్తి చేస్తున్నానని చెప్పుకోవడం కాదు. అనవసరమైన విషయాలలో నువ్వు పాలు పొందడం కాదు. క్షణికమైన వాటిల్లో నువ్వు పాలు పొందడం కాదు. పరలోక సంబంధమైన పిలుపులో నువ్వు పాలు పొందిన వాడవు కావాలి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇదిగో ఇప్పటికీ కూడా నా దేవుడు నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. పిలిచే అనుభవంలో, పిలుపులో ఓ ప్రత్యేకత ఉంది. ఆ పిలుపులో పాల్గొందిన వాడివి అయితే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే నువ్వు పిలువబడిన వాడవు. అది ఏదైనప్పటికీ నీకు కూడా, కులమా విడిచిపెట్టు, మతమా విడిచిపెట్టు, సాంప్రదాయమా విడిచిపెట్టు, లేక ప్రభువుని ఎడల ఏది ఆశించాడో దానిని విడిచిపెట్టు. ప్రభు కంటే అధికంగా దేన్ని ప్రేమించుకో. ప్రభు కంటే ఉన్నతమైనది ఏది లేదని గ్రహించు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా మనసును కఠినపరుచుకోకు. ఇంకా హృదయాన్ని రాతిగుండిగా మార్చుకోకు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకో. ప్రభువా, ఇంతకాలం నేను లోకం కొరకు బ్రతికాను, లోకం కొరకు జీవించాను, ఇక నీ కొరకు జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను, నీతో నడుస్తాను, నీతో నిలుస్తాను. నా ఆపాద మస్తకం నీకు అంకితం చేసుకుంటానయ్యా. నీతో నా నడక ప్రారంభిస్తాను, నీతో అడుగులు వేస్తాను, నీ చేయి పట్టుకుంటాను,
నీ ముఖాన్ని చూస్తాను, నీ స్వరాన్ని వింటాను, నీవు నాకుంటే చాలు. కబా బాబా షబా బాబా కబ కబ కలానా తిరిమి కబ కబ కలానా మధురా. నా ప్రియ సహోదరుడా, కాలాన్ని దాటవేసుకోకు, సమయాన్ని వెచ్చించకు, ఆలోచనకి తావించి నువ్వు సమయాన్ని ధార విడుచుకోకు. ఇదే నీకు రక్షణ దినం, ఇదే నీకు అనుకూలమైన సమయం, ప్రభు పిలుస్తున్న సమయం ఇది. కదలిరా. దినాలు దొర్లిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఈ 2022వ సంవత్సరం నీకు ఆయుష్నిచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, పోషించిన దేవుడు, తల్లి వలె ఆదరించిన దేవుడు మరొకసారి పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందామని చెప్తున్నాడు. ఆచారాలు విడిచి అడుగు ముందుకు వేసి కదలి రమ్మని పిలుస్తున్నాడు. పట్టుకున్న లోకాన్ని విడిచిపెట్టు, పట్టుకున్న పాపాన్ని విడిచిపెట్టు, ఆభారపడిన ఆస్తుల్ని విడిచిపెట్టు, ప్రభువుని వెంబడించు. దైవ స్వభావములో నీవు పాల్గొందిన వాడము కావాలి సుమా. ఆ దైవ స్వభావమే కరుణ, ఆ దైవ స్వభావమే క్షమాపణ, ఆ దైవ స్వభావమే త్యాగం. కరుణ కలిగిన వాడువు కావాలి, క్షమించగలిగిన వాడువు కావాలి. నీకు కీడు చేసే వారిని క్షమించేయి, నీకు హాని తలపెట్టిన వారిని క్షమించేయి, నీకు గాయాలు రేపుతున్న వారిని కరుణించు. రక్తపు ముద్దగా, మాంసపు గుండె, తన గుండె చీల్చిన వారిని శపించలేదు. అమ్మా అనగానే ఆ గుండె అంటుంది, నాయనా దెబ్బ తగిలిందా? అలాంటి గుండె కావాలి నీ గుండె, అలాంటి హృదయం కావాలి నీ హృదయం, అలాంటి మనస్సు కావాలి నీ మనస్సు. లోకమందున్న భ్రష్టత్వాన్ని తొలగించుకొని వాగ్దానములలో పాలువారమై ఆ దైవ స్వభావమునందు మనం నిలిచి ఉండాలని వాక్యం చెప్తుంది. శ్రమ పడుతున్నావా సహోదరి? శ్రమ పడుతున్నావా సహోదరుడా? అలసిపోకమ్మా, కృంగిపోకమ్మా, ఆ ధైర్యపడకు సహోదరుడా. నీతో నీ ప్రభువు ఉన్నాడు, నీతో నీ ప్రియుడు ఉన్నాడు, నీతో నీ దేవుడు ఉన్నాడు. నీ కన్నులను చూస్తున్నాడు ఆయన, నీ శ్రమ చూస్తున్నాడు ఆయన, నీ నిందను చూస్తున్నాడు ఆయన. నిన్ను దాటిపోయేవాడు కాడాయన, నిన్ను ద్రోసివేసేవాడు కాడాయన, నిన్ను మర్చిపోయేవాడు కాడాయన. ఆయనే నీ ప్రియుడు, ఆయనే నీ సౌందర్యమును కోరినవాడు. ఆ మహిమ ఎదుట నిన్ను నిలబెట్టువాడు ఆయన. అనేక పరీక్షలు వస్తాయి, అనేక పరీక్షలలో మనం నిలిస్తేనే సింహాసనానికి మనము వెళ్ళేది. పరీక్షలు వద్దు అని అనుకోకూడదు, పరీక్షలు నాకు అవసరం లేదు అని అనకూడదు. పరిశీలన, పరిశోధన, పరీక్షలు అనేక
లేనివి మనకు రావాలి. మనము పిండబడాలి, మనము నలగొట్టబడాలి, శుద్ధ సువర్ణము కావాలి, మచ్చ మడత ఠాగు కళంకం లేని వారము కావాలి. ఆ మహిమ ఎదుట మనము నిలబడాలి. ఒకనాడు ఆయన వస్త్రపు చెంగుతో మనల్ని కప్పుతాడు. ఆయన స్వహస్తాలతో మన చెంపల మీద కారే కన్నుటిని తుడుస్తాడు. తన గుండెల మీదకి ఎత్తుకుంటాడు, తన భుజముల మీదకి మనల్ని ఎత్తుకుంటాడు ఆయన. ఆనాడు మనకు కలిగే ఆనందం అంత ఇంత కాదు. ఆనాడు మనకు కలిగే ఆ సంతోషం అంత ఇంత కాదు. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. నా చేతిని పట్టుకొని నువ్వు నడిపించు నాయనా. ఈ భారభరితమైనటువంటి జీవితం నీ శక్తి లేకుండా ముందుకు సాగలేదు. నా చేతిని పట్టుకుని నడిపించు. నన్ను అధైర్యపడనివ్వకు నాయనా. పేతురు తన భార్యతో చెప్తున్నాడు, కలిసి జీవించాము, కలిసి పరిచయం చేశాము, కలిసి పోరాడాము, కానీ నాకంటే ముందుగా నీవు బహుమానం కొరకు వెళుతున్నావు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. అధైర్యపడకు, కృంగిపోకు. బహుమానానికి వెళుతున్నా, బహుమానం కొరకై వెళుతున్నావు. ఆయన నిన్ను మర్చిపోడు. నా ప్రియమైన సహోదరులారా, ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోవచ్చు, ఒకరిని దాటుకొని మరొకరు వెళ్ళిపోవచ్చు. కానీ దాటుకొని పోయిన వాళ్ళంతా బహుమానం కొరకే వెళ్ళారు. మనం అధైర్యపడకూడదు. ప్రభు చేతిని పట్టుకొని ఆయనతో నడక ప్రారంభించాలి. మనకున్న దిక్కు ఆయనే, మనకున్న ప్రాణం ఆయనే, మనకున్న సమస్తం ఆయనే. Jesus. అలాగే తలలు వచ్చి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుని మనం సెలవు తీసుకుందాము. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రభుకు ప్రతిష్ఠించుకోండి. ఈ సంవత్సర ప్రారంభంలో ఏదో వచ్చి వెళ్ళే వారముగా కాకుండా మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలొందిన వారమై, దైవ స్వభావమునందు పాలొందిన వారమై, ఆయన శ్రమలలో పాలొందిన వారమై బహుమానం కొరకై వెళదాం. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ పునరుద్ధానపు దినాన ఉదయకాల మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు కొరకు స్తోత్రములు. ఈ రెండవ ఆరాధనలో నీ ప్రియమైన దాసుని మీరు బలపరిచి చేరి కుడి వచ్చిన వారితోనూ లైవ్ వీక్షించిన వారందరితో పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేవని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా.
ఏ విషయాల్లో మేము పాలు పొందాలో దైవ సేవకుని ముఖాంతరములో ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. పరలోక సంబంధమైన పిలుపులో మేము పాలు పొందిన వారమై ఉండాలని, ఆ పిలుపు నిమిత్తమై మేము సమస్తాన్ని విడిచిపెట్టాలని మీరు మాతో మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. దైవ స్వభావములో మీరు పాలు పొందినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. శ్రమలలో పాలువారై ఉండునట్లుగా మీరు కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రం. మహిమలో పాలు పొందినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి ఫలించున్నట్లుగా మీరు కృప చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. వాక్యానుసారంగా నడిచిన వారిమై నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీరు కృప చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ మాటలో ప్రకటించిన మీ ప్రియమైన దాసుని కూడా ఉన్నతమైన కృపతో నింపి బలపరిచి అనేక ప్రాంతాలలో పట్టణాలలో ఆశీర్వాదకరంగా బలపరిచి వాడుకుంటున్నందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు. ఇంతవరకు ఓపికతో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. నీ మహిమ కలిగిన రాకడ కొరకై సిద్ధపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకును సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన ప్రియమైన దాసునికి దేవుని యొక్క మహిమ కలిగిన కృప, ఆయన మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఆయన మాటలు ఓపికతో ఆలకించిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం.